ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు. చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవాలి, లేదు మేము సంపన్న పరులము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడమో లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అవి ఏమిటి అంటే, ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను ఈ 5 అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి, ఒక్కొక్కటి విడిగా కాకుండా. అందుకని నేను చెప్తున్నాను. ఒకటి, సర్పదోషం. చాలా భయపడిపోతుంటారు. దీనిలో కాలసర్పదోషం అంటుంటారు, కానీ కాలసర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు. దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాశర దీంట్లో, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది మాతృ పితృదోషాలు, అంటే 3 అయ్యాయి. 4వది దేవతా శాపాలు, 5వది స్త్రీ శాపము. ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది, వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను చెప్తాను. అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. ముందుగా మేష లగ్నం. లగ్నమే ప్రధానంగా తీసుకోండి. లగ్నం తెలియదు నాకు అని అనుకునేవారు కొంతవరకు రాశిని చూసుకోవచ్చు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఒక కన్ఫ్యూజ్ అవ్వకండి. నన్ను చాలామంది అడుగుతుంది, ఏమంటే రాశి చూడాలా లగ్నం చూడాలి. సో నో కన్ఫ్యూజన్. అయితే ఇక్కడ మీకు మొట్టమొదటిగా అసలు సర్పదోషాలు. మేషలగ్నానికి కుజుడు అధిపతి కాబట్టి మీ కుజుడు గనక రాహుతో కానీ బుధుడితో కానీ లేదా కుజరాశుల్లో రాహు ఉన్నా, లేకపోతే మరీ ఎక్కువ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అయ్యి దానికి రాహుకేతువులు కనెక్టివిటీ ఉన్నా దీన్ని సర్పదోషము అంటారు. సింపుల్. దీని నుంచి మన జీవితం ఏదో అయిపోతుంది ఇంకేమీ కాదేమో అనుకోకండి. కొంచెం ఎక్కువ శ్రమించాలి దీని అర్థం, అంతే, అంతకుమించి చేయలేదు. కాలము, సర్పం అంటే ఏంటంటే కాలం. అందుకే చూడండి, మన ఇతను శివుడు మెడల్లో వేసుకుంటాడు సర్పం. ఇదంతా నేను క్లాస్లో చెప్తాను, ఇక్కడ కాకుండా. అయితే ఈ సర్పదోషం ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, సర్పసూక్తం వినండి సరిపోతుంది. లేదు రావి చెట్టు చుట్టూ ఉన్నటువంటి సర్పాలకి మన పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయడము. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ సర్పదోషానికి ముఖ్యంగా మీరు మీ లగ్నానికి పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. మీకు ఏ దోషం ఉన్నా ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే సూర్య నమస్కారాలు మేషలగ్నం వారు. అలాగే కుజుడు ఎలా పాడయ్యాడు ఏంటని తెలుసుకోవాలి. మీకు మీరే తెలుసుకోవచ్చు సర్పదోషం ఉందా లేదా అనేది. ఇక మాతృపితృదోషాలు అంటే చంద్రుడు పాడైనా రవితో పాటు గురువు కూడా పాడైతే, మీకు చంద్రుడు పాడైతేనేమో మాతృదోషం, రవి గురువులు ఇద్దరు కలిసి పాడయ్యారు మేషలగ్నానికి, పితృదోషము. దీనికి ఏమిటి అంటే, ఎప్పుడు కూడా చంద్రుడు ఎలా పాడవుతాడు, పాపగ్రహాలతో ఉండి పాడవుతాడు. అప్పుడు మెడిటేషన్ చేయడం. మీ లగ్నానికి 4th లార్డ్ చంద్రుడు. జనరల్గా అందరికీ చంద్రుడు మాత్రకారకుడైన మీకు లగ్నానికి అండ్ జనరల్గా కూడా అవుతాడు కాబట్టి కాస్త మెడిటేషన్ చేయడము. నీళ్ళని మనకి చూడండి, మనకి ఇక్కడ చలివేంద్రాలు పెడుతూ ఉంటారు, అటువంటివి ఏర్పాటు చేయడము. గోవులకి ముల్లంకి తినిపించడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇక పితృదోషాలకైతే పితృతర్పణాలు చేయడము, స్వయం పాకం ఇవ్వడము. రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా దోషం క్లియర్ అవుతుంది. దాంతోపాటు రవి గురు గ్రహాలకు ఏదైనా పాపగ్రహ సంబంధం కనుక వచ్చినట్లయితే అప్పుడు మరింత ఏ గ్రహాల ద్వారా వచ్చిందో చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్కి, అందరికీ కాదు, మీకు పర్టికులర్గా రవి గురు గ్రహాలకి. ఇక దేవతా శాపము, స్త్రీ శాపం. దీనికి నేను మీకు ఒక్కదానికి లలితహాస్త్రనామాల మంత్రం కూడా చెప్తాను ఎండింగ్లో. ఏమిటి దేవతా శాపం ఏమిటి అంటే, 9వ స్థానం పర్టికులర్గా పాడవుతుంది, లేదా 5వ స్థానం పాడవుతుంది. 9వ స్థానం పాడైతే దేవతా శాపం. గురువు పాడైనా, 9వ స్థానం పాడైనా, మీ లగ్నం నుంచి 9th లార్డ్ పాడయ్యాడంటే మీకు దైవానుగ్రహం సరిగ్గా లేదు. అంటే పూర్వజన్మల్లో మీ వంశీకుల్లో ఎవరో దేవతా సంబంధించిన దోషనో లేకపోతే దేవతా సంబంధించిన దోషం ఏదో చేశారని అర్థం. అప్పుడు ఏం చేయాలి, చక్కగా లలితాహాస్నామాల్లో ఒక నామం ఉంటుంది. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని అమ్మవారికి పాదాలు పట్టుకొని మీరు కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది.
ఇక స్త్రీ శాపం పూర్వజన్మల్లో స్త్రీని గనక బాధ పెడితే వస్తుంది అంటారు దీనికి శుక్రుడు పాడయ్యాడు, 7th హౌస్ పాడైంది భార్య ద్వారా, లేదా 3rd హౌస్ పాడే శుక్రుడు పాడేయాడు, లేదా 3rd లార్డ్ పాడేయాడు, అక్కచెల్లెల ద్వారా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు దీనికి శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సిమ్టమ్స్ ఏంటి? మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం. సర్పదోషం యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, ఎంతో మంచి వాళ్ళు ఉన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి, నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి, కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది, నేను ధర్మంగా ఉన్నాను, దేవాలయాలకు వెళ్తున్నాను, నిత్య పూజ చేసుకుంటున్నాను, నిత్య దీపారాధన చేస్తున్నాను, గాయత్రి చేస్తున్నాను, ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు. అంటే మీకు కాలం అనుకూలించట్లేదు, దాన్ని కాల సర్పదోషము అంటారు. అయితే ఈ కాల సర్పదోషము దేనికి? అందరూ అనుకునేది ఉట్టి కాల సర్పదోషం కాలానికి. అంటే ఏంటి? ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇలాంటి వాటికి చెప్పాలి. కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే, దేశకాల పరిస్థితులు మనకి చూడండి, కరోనా వచ్చింది, జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు మీ ఒక్కరికని కాదు, కాలసర్ప దోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది. ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అని సర్పదోషం ఉంది. అప్పుడు ఏమవుతుంటుందంటే, మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు, ఒక ఈర్షపడేవాడు, మనం అంటే నచ్చనివాడు, మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదేంటంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అయి ఇస్తుంది. అలా కాదండి, మన కర్మ కాదు, వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు. అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమ గంధం చేయడం. లేదంటే మేము బాగా సంపన్న పనులు, మాకున్న సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగశాంతి చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి. ఇక రెండవది, ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి, మూలం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు, జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు. అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి, నలుగురు సంతానం ఉంటారు, తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు, చాలా ధర్మాత్ములు, అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు, లేదా అబ్బాయికి తండ్రికి పడదు. ఏమిటి అర్థం కాదు. ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం, లేకపోతే ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి. ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థం కాదు, తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు. లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు, అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు, లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది, అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే, మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటైతే, వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది? తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు, అది ఈ కర్మ ఈ జాతకుడు కావచ్చు, జాతకురాలు కావచ్చు అనుభవించాలి. అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే, మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు. దూరంగా ఉండండి. దూరంగా ఉండంటే ఆవిడ వదిలేమని కాదు, ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్, మీ పని మీరు చేసుకోండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది. లేదా మెడిటేషన్ చేసుకోండి, అమ్మవారిని పట్టుకోండి, అమ్మ నేను ఏదో పూర్వజన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను, చికాకు పెట్టుకుంటాను, చాలా నా వల్ల బాధపడి ఉంటుంది, ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకొని ఏమీ అనకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది, కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అట్లా. ఇక పితృదోషం అనేది సింహరాశి పాడైనా, రవి పాడైనా, మీ లగ్నం నుంచి 9వ స్థానం పాడైనా వస్తుంది కామన్గా. అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, తండ్రి పాపం ఏదో మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది, మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు. అది ఎలా ఉంటుందంటే, తండ్రి రూపంలో కొంత వస్తుంది, కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ. ఎందుకు అంటే, ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో,
కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము, తక్కువ ఏజ్లోనే మరణాలు జరగడం. చూడండి, కొంతమంది అంటుంటారు, మీరు చూస్తే కనుక, ఏమిటోనండి మా ఇంట్లో 40-45 ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు, తీరా చూస్తేనేమో పిల్లలేమో అనాథలుగా అయిపోతున్నారు. బికాజ్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి, పితృదేవతలకి ఉంటుంది. అంటే పూర్తిగా తీసేయడం అని కాదు, దాని నుంచి ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఏంటి, తండ్రితో ఫైటింగ్ చేయడం, తండ్రి ఏదో ఇవ్వకపోవడం, నలుగురికి ఒకలాగా మీకు ఒకలా చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది, యోగం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ దోషం ఉంది, యోగం లేకపోవడం వల్ల, దోషం వల్ల రావట్లేదు, యోగం ఉండుంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి. దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతలకి పరంగా మీరు అంటే వాళ్ళ కోసమని స్వయం పాకం ఇవ్వడము, అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు. అంటే వంట సామాగ్రి ఏదైతే అంతా ఇస్తారు. అలానే ఒక బెండకాయ, ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు, వాళ్ళు పాపం బాధపడతారు. అది. ఇక దేవతా శాపాలు అసలు ఎందుకు వస్తాయి అంటే, అందరూ ఏమనుకుంటారు, పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు, విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు. కాదు, అది చాలా పెద్ద దోషం. అది తప్పని కాదు నా ఉద్దేశంలో. కానీ ఇక్కడ ఏమిటి అంటే, మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం, స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు. కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల. అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి, కొన్ని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం, లేకపోతే దేవుడు మాన్యాన్ని, అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం, అది చాలా పెద్ద దోషం. అదేంటంటే ఒక వంశాలను నాశనం చేసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అస్సలు పొరపాటును కూడా, అసలు మీకు దానం ఇస్తేనే, ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి, పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి, ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే, కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు, 4వ స్థానం పాడే ఇస్తారు కోసం. అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు, పురోహితుడు ఎవరైతే తీసుకుంటే, పురోహితుడు అనుకోండి, ఇంకోరు అనుకోండి, గాయత్రి చేయాలి. కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు. లేనట్లయితే ఏమవుతుందంటే, అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అనుభవిస్తాడట. గాయత్రి భూదానం అంటే అంత ఈజీ కాదు. భూదానము, సువర్ణ దానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న దానాలు లాంటివి కాదు. అందరూ సరదాగా తీసేసుకుంటారు, సువర్ణ దానం అండి ఇచ్చేసేయండి అని. అంత ఈజీ కాదు. కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే, ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి. ఇక ఆఖరిగా స్త్రీ శాపం. ఏమి లేదు, ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు, వస్తుంది ఆ దోషం, ఆ రూపంలో వస్తుంది. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే, ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు, మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు, లేకపోతే మీ అత్తగారు కావచ్చు, ఎవరైనా కానీ, లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు, సొంత భార్య కావచ్చు. ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా. అందుకే, లేదా వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి. మరి దీనికి ఏమిటండి, శ్రీమాత్రే నమః ఇది బెస్ట్ రెమెడీ. అలా కాదు, వివాహ రూపంలో వస్తుంది, వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి. ఆగ్నేయం పాడైతే కూడా శుక్రదోషం అయింది అక్కడ. శుక్రుడు స్త్రీకి కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది, ఓం శ్రీమాత్రే నమఃతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. లేదంటే అప్పులు ఉన్నాయండి, సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయాయని చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమః. ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః చేసుకోండి. ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి. అది మీరు చేసుకుంటే చాలు. మీరు ఏవో నాకు డబ్బులు లేవు, అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి.